అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇది ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్ అండి. 2 రోజుల వ్లాగు. రొటీన్ వ్లాగే. ఇందులో అంటే ఏమీ ఉండదు. నేనేం చేస్తున్నానని ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ వచ్చేసి టైము 5:30 నుంచి ఆ టైంకి నేను స్టార్ట్ చేశాను. ఇంక ఈవినింగ్ నేను కొంచెం టీ అనేది మానేసి కాఫీ, టీలు మానేద్దాం అనుకోని ఇంక మిల్క్ అనేది తీసుకుంటున్నాను. బిస్కెట్‌లు కూడా తెచ్చానమాట. ఎక్కువ తినకూడదు ఇవి. తినాలనిపించింది ఈ మధ్య. అందుకే తెచ్చాను ఈవినింగు. ఆహ్, ఇంట్లో కూడా ఏమీ లేవండి ప్రెజెంట్ అయితే. అందుకే బిస్కెట్స్ తెచ్చుకున్నాను. పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలొకటి మరగబెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం పల్లెటూరులోనైతే మనకి ఆవు పాలు అంటే స్వచ్ఛంగా దొరికాయి. ఇక్కడ ప్యాకెట్ పాలు అక్కడ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది. కానీ మనకి ఇవే అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి మనం ఇంక ఇవే వాడుతున్నాము. కొంచెం అనుమానంగానే అనిపిస్తదండి. ఇప్పుడు బయట ఫుడ్ అనేది కల్తీగా అనిపిస్తుంది కదా! ఇంకా ఇంకేటో మరి అర్థం కావట్లేదు. కొంచెం నాకైతే ఏది బయట ఏం కొన్నా సరే కొంచెం అనుమానం ఎక్కువ అనిపిస్తూ ఉంటది. ఇంకా నైట్ వచ్చేసి చపాతీను, బంగాళదుంప కర్రీ చేశాను. ముందు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పిండి అనేది కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టానమాట. అన్నయ్య వచ్చినప్పుడు చేద్దాము వేడివేడిగా ఉంటది కదా! అని చెప్పేసి ఒక 6 చపాతీలు అయితే చేశాను. ఇవాళ కర్రీ వచ్చేసి బంగాళదుంప టమాటా కర్రీ. కాకపోతే ఏటైందంటే నేను కర్రీ అనేది సిమ్‌లో పెట్టేసి బయట కూర్చొని ఉన్నాననమాట. నాకేంటంటే ఎవరైనా వంటగదిలోకి వచ్చి నేను వంట చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చారంటే ఇంకా నాకు నచ్చదు. నేనొక్కదాన్నే మనసు పెట్టి చేస్తానమాట. మధ్యలో వచ్చి ఇలా కదిలించడం అలా ఇలా చేస్తే మాత్రం నేను చేయలేను. ఇంకా తెలిసిందే కదా! మా అమ్మగారొచ్చారు. ఏదో చేశారు. నేను ఇంకా అలా కూర్చుండిపోయాను అక్కడ. కూర అనేది అడుగు పట్టేసింది. నల్లగా మాడిపోయిందన్నమాట. బాగా మాడింది. కర్రీ అయితే చేదొచ్చేసింది. అసలు తినాలనిపించలేదు. నాకే చాలా చిరాకుగా అనిపించింది. నేనైతే ఇష్టంగానే చేశాను బంగాళదుంప కర్రీను, చపాతీ నాకు తినాలనిపించింది. కానీ అలా అయింది. ఇక్కడైతే ఇంకా వర్షం అలా పడుతూనే ఉంది. మార్నింగ్ స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగు. ఇంక బట్టలు ఉతికి సెకండ్ డే అండి అయింది. ఇంకా ఆరటం లేదు అస్సల. ఎందుకంటే ఎండ అనేది లేదు. అలాగా చినుకులు పడుతూనే ఉంటున్నాయి. సడన్‌గా పెద్ద వర్షం పడిపోతుంది. మళ్ళీ అలా పడుతూనే ఉంటుందన్నమాట. చిరాకుగా అనిపిస్తుంది బయటికి వెళ్ళటానికి కూడా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళ అమ్మ లేచారు. ఇంకా అన్నయ్య ఇంకా లేవలేదు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ముందుగా. ఫ్రెష్ అప్ అయిపోయి ముందు ఇంటి ముందంతా కడిగేసుకున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అలా అవుతుంది టైము. ఇంకా వాటర్ వస్తది. మున్సిపల్ వాటర్ పట్టాలండి. నీళ్ళనేది సడన్‌గా రావట్లేదు ఈ మధ్య. వాటర్ అనేది పట్టుకోవాలి ఎప్పటికి. ఎందుకంటే ఇప్పుడు మాకునే వాటర్ వస్తది కానీ అది అందులో కాల్షియం ఎక్కువగా ఉంటది. అది మనం వాడకూడదు. అందు గురించి మున్సిపల్ వాటర్ పడుతుందనమాట. ఇంకా అన్నికి బట్టలనేది ఐరన్ చేస్తున్నాను. అన్నయ్య స్నానం చేస్తున్న టైం అప్పుడు నేను బట్టలనేది ఐరన్ చేసేస్తూ ఉంటాను. ఒక్కోసారి పవర్ కట్ అవుద్దని చెప్పేసి త్వరగా ముందుగానే చేస్తాను. ఎందుకంటే మాకు పవర్ కట్ ఎక్కువ ఉంటదండి. వర్షం పడినా, గాలేసినా ఏమైనా చిన్నదానికే పవర్ కట్ చేసేస్తారిక్కడ. మేము ఇంకా వేరే ప్లేస్‌లో ఉండేటప్పుడైతే అలా ఉండేది కాదు. ఇక్కడ మాత్రం ఎక్కువ పవర్ కట్‌లు ఉంటాయన్నమాట. ఇక్కడ బట్టలనేది ఐరన్ చేస్తున్నాను. ఇంకా ప్రతిదీ ఇన్నర్స్ గాని అన్నీ ఐరన్ చేసేస్తానండి. ఎందుకంటే మనకి వర్షాలు పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఐరన్ కొంచెం వేడిగా ఉంటది కాబట్టి బ్యాక్టీరియా అనేది అది చచ్చిపోద్దేమో అని చెప్పేసి నా ఉద్దేశం. చనిపోతుంది కదా! ఎందుకంటే వేడిగా మనం ఐరన్ చేస్తూ ఉంటాం. ఫ్రెష్‌గా అనిపిస్తది ఏసుకున్నప్పుడు గూడా. కొంచెం ఏదైనా తడున్నా సరే ఇచ్చింగ్ లాగా వచ్చేస్తది. అందుకే మొత్తం నేను ఆల్మోస్ట్ అన్ని బట్టలు కూడా ఇస్త్రీ చేసేస్తాను. ఇన్నర్స్ గానీ, కర్చీఫ్స్ గానీ ఇంకా ఏవుంటే అవి మొత్తం చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలమైనా ఏదైనా సరే ఇచ్చింగ్ లాగా వచ్చేస్తదండి. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా మనకి ఇబ్బంది అవుతుంటది. గాలి ఎళ్ళక అలాగా. అందు గురించి ఇంక బట్టలనేది నేను ప్రతి ఒక్కటి ఐరన్ చేస్తానన్నమాట. ఏమో ఎవరైనా చేస్తారో లేదో తెలీదు గానీ నేనైతే మొత్తం ఐరన్ చేసుకొని మా అన్నయ్యకి పెట్టేస్తాను. మేము గూడా అలా చేస్తాము. ఎందుకంటే బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా తడిగా ఉన్నా సరే మనకి ఐరన్ చేసేటప్పుడు ఆరిపోద్దని. ఆరిపోతుంది కదా! ఇంకా ఆరిపోతే మనకి అలా అనిపించదు. కొంచెం ఇదిగా ఉంటది. ఇంకా మార్నింగ్ అనేది ఇంకా ఇలానే ఉంటదండి. ఐరన్ చేయడం, ఇంట్లో ఉన్నయేమైనా తీసుకురావడం,
మ్యాక్సిమం అమ్మ మార్నింగ్ టైం కుక్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అమ్మకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చేస్తూ ఉంటాను. అలా డే అనేది సాగిపోతూ ఉంటదన్నమాట. ఇంకా ఐరన్ చేసిన తర్వాత అన్నయ్య ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరుతారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మిగతా పనులు ఒక అరగంట గ్యాప్ ఇచ్చి నేను మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు మనం వెంటనే స్నానాలు కానీ ఇల్లు తుడిచేసి క్లీన్ చేసేయడం కానీ చేయను. నాకు ఎందుకో అనీజీగా అనిపిస్తుందండి. నేను అందుకే వెంటనే చేయను. ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను పనులు స్టార్ట్ చేసుకుంటాను. ఇంగోనండి ఈరోజు సెకండ్ డే మాట. ఇంకా బట్టలు అలా థర్డ్ డే ఇంకా ఆరుతూనే ఉంటున్నాయి ఆ బట్టలు. ఇంకెప్పటికి ఆరుతాయో తెలీదు. నైట్‌కి మాత్రం ఫ్యాన్ కింద లోపల తాడు కట్టేసి వేసేస్తాను. అప్పుడు ఆరుతాయి. మిగతా బట్టలనేవి ఇంక మరి ఈ మధ్యలో అంత మండేనే ఉతుకుతాను. ఈ వారాలు కదా ఇంకెక్కడేస్తాము. అందరూ కూడా లోపలేసేస్తున్నారు. లోపలేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాను. ఇంకా బట్టలన్నీ ఆరుతూ ఉంటాయి కొంచెమైనా. కాకపోతే ఎండలో ఆరినవి బాగుంటాయండి. ఇలా ఆరినవి అంత నాకు నచ్చదు. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.